1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. అమెరికాలో అన్ని విధాలుగా భారతీయుల్ని నియంత్రించాలనేటువంటి వ్యూహం బెడిసికొట్టబోతోందా? అలానే భారతీయులు పొలిటికల్గా యాక్టివ్ అవడానికి ఇది ప్రాతిపదిక కాబోతుందా? అమెరికాలో రాజకీయాల్లో చురుగ్గా ఉన్నటువంటి భారత సంతతికి చెందినటువంటి అనేక మంది ప్రముఖులు, ఎందుకంటే గత ప్రభుత్వంలో మనం చూసాము కమలా హ్యారిస్ వైస్ ప్రెసిడెంట్గా అమెరికాకి రిప్రజెంట్ చేశారు. అలానే ఇప్పుడు ఉన్నటువంటి జేడీ వ్యాన్స్ ఆయన వైఫ్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా, ఆయన వైఫ్ ఇండియా నుంచి వెళ్ళినటువంటి వ్యక్తి. సో ఇలాంటి అంశాలని దృష్టిలో పెట్టుకొని చూసినప్పుడు అలానే రాబోయేటువంటి రోజుల్లో కూడా అనేక మంది భారతీయ సంతతి నుంచి వచ్చిన నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు, ఎందుకంటే న్యూయార్క్ మేయర్ మనం ఆల్రెడీ చూస్తున్నాం, ఇట్లనే కొంతమంది తయారవుతున్నారు. వీళ్ళందరూ కూడా ఫుల్గా పొలిటికల్గా యాక్టివ్ కాబోతున్నారు అనేటువంటి సంకేతాలు వస్తున్నాయి. ప్రజా జీవితంలో మరింత క్రియాశీల పాత్ర పోషించడం, చట్టసభలకు రిప్రజెంట్ చేయడం అనేది ఒక టార్గెట్గా పెట్టుకోవాలని అమెరికన్ పార్లమెంట్లోని భారతీయ సెనేటర్ రాజా కృష్ణమూర్తి పిలుపునిచ్చారు. ఎందుకంటే ఇండియన్ డయాస్పొరాతో స్పెషల్ మీటింగ్ జరుగుతుంది. డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ఏడాదిన్నర అవుతుంది, ఇంకా మళ్ళీ ఎలక్షన్స్కి రెడీ అవ్వాలి. ఈ ఇయర్ ఎండింగ్లో కొన్ని ఎలక్షన్స్ ఉన్నాయి, మిడ్ టర్మ్ ఎలక్షన్స్ అని చెప్పని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ పొలిటికల్ యాక్టివిజం పెరుగుతుంది. అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో భారత్ పట్ల ద్వేషభావం పెరుగుతున్నటువంటి నేపథ్యంలో భారతీయ అమెరికన్ సభ్యులు యాక్టివ్ కావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి వీళ్ళు అభిప్రాయపడుతున్నారు. ఫౌండేషన్ ఫర్ ఇండియా అండ్ ఇండియన్ డయాస్పొరా ఆధ్వర్యంలో అమెరికా పార్లమెంటు భవన సముదాయంలో జరిగినటువంటి సదస్సులో అనేక మంది భారత మూలాలు కలిగినటువంటి అమెరికా రాజకీయ నాయకులు ప్రసంగించారనమాట. సో ఇది భారతీయ అమెరికన్లు బాగా చదువుకున్న వాళ్ళు, సంపన్న వర్గం అయినప్పటికీ కూడా అమెరికాలో అనేక కొత్త సవాళ్ళను ఎదుర్కొన్నారని అమెరికన్ కాంగ్రెస్ మెంబర్, అంటే అమెరికా పార్లమెంటు సభ్యుడిగా ఉన్నటువంటి రాజా కృష్ణమూర్తి ఈ మాటలు చెప్పారు. భారతీయ సంప్రదాయాల పట్ల, హిందువుల పట్ల మరింతగా ద్వేషం పెంచేటువంటి ప్రయత్నం కొంతమంది చేస్తున్నారు కాబట్టి అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఆయన సూచిస్తున్నారు. రాబోయేటువంటి రోజుల్లో రేపు ఎలక్షన్స్ జరిగేటువంటి సందర్భం కావచ్చు, మళ్ళీ 2028 ప్రెసిడెంట్ ఎలక్షన్స్ నాటికి భారతీయ అమెరికన్లు చాలా కీలక పాత్ర పోషించే దిశగా అడుగులు పడుతున్నాయి. అనేక సంస్థలు, భారతీయ అమెరికన్లకు చెందినటువంటి మూలాలు కలిగినటువంటి సంస్థలు అక్కడ క్రియాశీలమవుతున్నటువంటి సంకేతాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. సో రాబోయే రోజుల్లో మనం ఈ మధ్య చూసాము, రిషి సునాక్ యూకే ప్రైమ్ మినిస్టర్ అయ్యారు. అదే తరహాలో అమెరికా ప్రెసిడెంట్గా ఒకనాటికి ఒక భారతీయ మూలాలు ఉన్నటువంటి వ్యక్తి రిప్రజెంట్ చేసేటువంటి అవకాశం ఉండొచ్చు. ఇదే రకమైనటువంటి ద్వేషభావాన్ని కనుక నూరిపోస్తే, అమెరికా అంటేనే వలసల స్వర్గం అని చెప్పారంటారు కదా, అలాంటి వలసల స్వర్గం అయినటువంటి దేశంలో ఈ ఒక ప్రాంతం, ఒక దేశం పట్ల వ్యతిరేకతను కనుక నూరిపోస్తే కొత్త సమస్యలు ఎదురవుతాయి, కొత్త సవాళ్ళు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది అనేటువంటి విషయాల్ని భారతీయ అమెరికన్ రాజకీయ నాయకులు చాలా బలంగా చెబుతున్నారు. అమెరికాలో అన్ని విధాలుగా భారతీయుల్ని నియంత్రించాలనేటువంటి వ్యూహం బెడిసికొట్టబోతోందా? అలానే భారతీయులు పొలిటికల్గా యాక్టివ్ అవడానికి ఇది ప్రాతిపదిక కాబోతుందా? అమెరికాలో రాజకీయాల్లో చురుగ్గా ఉన్నటువంటి భారత సంతతికి చెందినటువంటి అనేక మంది ప్రముఖులు, ఎందుకంటే గత ప్రభుత్వంలో మనం చూసాము కమలా హ్యారిస్ వైస్ ప్రెసిడెంట్గా అమెరికాకి రిప్రజెంట్ చేశారు. అలానే ఇప్పుడు ఉన్నటువంటి జేడీ వ్యాన్స్ ఆయన వైఫ్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా, ఆయన వైఫ్ ఇండియా నుంచి వెళ్ళినటువంటి వ్యక్తి. సో ఇలాంటి అంశాలని దృష్టిలో పెట్టుకొని చూసినప్పుడు అలానే రాబోయేటువంటి రోజుల్లో కూడా అనేక మంది భారతీయ సంతతి నుంచి వచ్చిన నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు, ఎందుకంటే న్యూయార్క్ మేయర్ మనం ఆల్రెడీ చూస్తున్నాం, ఇట్లనే కొంతమంది తయారవుతున్నారు. వీళ్ళందరూ కూడా ఫుల్గా పొలిటికల్గా యాక్టివ్ కాబోతున్నారు అనేటువంటి సంకేతాలు వస్తున్నాయి. ప్రజా జీవితంలో మరింత క్రియాశీల పాత్ర పోషించడం, చట్టసభలకు రిప్రజెంట్ చేయడం అనేది ఒక టార్గెట్గా పెట్టుకోవాలని అమెరికన్ పార్లమెంట్లోని భారతీయ సెనేటర్ రాజా కృష్ణమూర్తి పిలుపునిచ్చారు. ఎందుకంటే ఇండియన్ డయాస్పొరాతో స్పెషల్ మీటింగ్ జరుగుతుంది. డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ఏడాదిన్నర అవుతుంది, ఇంకా మళ్ళీ ఎలక్షన్స్కి రెడీ అవ్వాలి. ఈ ఇయర్ ఎండింగ్లో కొన్ని ఎలక్షన్స్ ఉన్నాయి, మిడ్ టర్మ్ ఎలక్షన్స్ అని చెప్పని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ పొలిటికల్ యాక్టివిజం పెరుగుతుంది. అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో భారత్ పట్ల ద్వేషభావం పెరుగుతున్నటువంటి నేపథ్యంలో భారతీయ అమెరికన్ సభ్యులు యాక్టివ్ కావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి వీళ్ళు అభిప్రాయపడుతున్నారు. ఫౌండేషన్ ఫర్ ఇండియా అండ్ ఇండియన్ డయాస్పొరా ఆధ్వర్యంలో అమెరికా పార్లమెంటు భవన సముదాయంలో జరిగినటువంటి సదస్సులో అనేక మంది భారత మూలాలు కలిగినటువంటి అమెరికా రాజకీయ నాయకులు ప్రసంగించారనమాట. సో ఇది భారతీయ అమెరికన్లు బాగా చదువుకున్న వాళ్ళు, సంపన్న వర్గం అయినప్పటికీ కూడా అమెరికాలో అనేక కొత్త సవాళ్ళను ఎదుర్కొన్నారని అమెరికన్ కాంగ్రెస్ మెంబర్, అంటే అమెరికా
పార్లమెంటు సభ్యుడిగా ఉన్నటువంటి రాజా కృష్ణమూర్తి ఈ మాటలు చెప్పారు. భారతీయ సంప్రదాయాల పట్ల, హిందువుల పట్ల మరింతగా ద్వేషం పెంచేటువంటి ప్రయత్నం కొంతమంది చేస్తున్నారు కాబట్టి అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఆయన సూచిస్తున్నారు. రాబోయేటువంటి రోజుల్లో రేపు ఎలక్షన్స్ జరిగేటువంటి సందర్భం కావచ్చు, మళ్ళీ 2028 ప్రెసిడెంట్ ఎలక్షన్స్ నాటికి భారతీయ అమెరికన్లు చాలా కీలక పాత్ర పోషించే దిశగా అడుగులు పడుతున్నాయి. అనేక సంస్థలు, భారతీయ అమెరికన్లకు చెందినటువంటి మూలాలు కలిగినటువంటి సంస్థలు అక్కడ క్రియాశీలమవుతున్నటువంటి సంకేతాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. సో రాబోయే రోజుల్లో మనం ఈ మధ్య చూసాము, రిషి సునాక్ యూకే ప్రైమ్ మినిస్టర్ అయ్యారు. అదే తరహాలో అమెరికా ప్రెసిడెంట్గా ఒకనాటికి ఒక భారతీయ మూలాలు ఉన్నటువంటి వ్యక్తి రిప్రజెంట్ చేసేటువంటి అవకాశం ఉండొచ్చు. ఇదే రకమైనటువంటి ద్వేషభావాన్ని కనుక నూరిపోస్తే, అమెరికా అంటేనే వలసల స్వర్గం అని చెప్పారంటారు కదా, అలాంటి వలసల స్వర్గం అయినటువంటి దేశంలో ఈ ఒక ప్రాంతం, ఒక దేశం పట్ల వ్యతిరేకతను కనుక నూరిపోస్తే కొత్త సమస్యలు ఎదురవుతాయి, కొత్త సవాళ్ళు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది అనేటువంటి విషయాలు. అమెరికాలో అన్ని విధాలుగా భారతీయుల్ని నియంత్రించాలనేటువంటి వ్యూహం బెడిసికొట్టబోతుందా, అలానే భారతీయులు పొలిటికల్గా యాక్టివ్ అవడానికి ఇది ప్రాతిపదిక కాబోతుందా? అమెరికాలో రాజకీయాల్లో చురుగ్గా ఉన్నటువంటి భారత సంతతికి చెందినటువంటి అనేక మంది ప్రముఖులు, ఎందుకంటే గత ప్రభుత్వంలో మనం చూసాము, కమలా హ్యారిస్ వైస్ ప్రెసిడెంట్గా అమెరికాకి రిప్రజెంట్ చేశారు. అలానే ఇప్పుడు ఉన్నటువంటి జేడీ వ్యాన్స్, ఆయన వైఫ్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా, ఆయన వైఫ్ ఇండియా నుంచి వెళ్ళినటువంటి వ్యక్తి. సో ఇలాంటి అంశాలని దృష్టిలో పెట్టుకొని చూసినప్పుడు, అలానే రాబోయేటువంటి రోజుల్లో కూడా అనేక మంది భారతీయ సంతతి నుంచి వచ్చిన నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు, ఎందుకంటే న్యూయార్క్ మేయర్ మనం ఆల్రెడీ చూస్తున్నాం, ఇట్లనే కొంతమంది తయారవుతున్నారు. వీళ్ళందరూ కూడా ఫుల్గా పొలిటికల్గా యాక్టివ్ కాబోతున్నారు అనేటువంటి సంకేతాలు వస్తున్నాయి. ప్రజా జీవితంలో మరింత క్రియాశీల పాత్ర పోషించడం, చట్టసభలకు రిప్రజెంట్ చేయడం అనేది ఒక టార్గెట్గా పెట్టుకోవాలని అమెరికన్ పార్లమెంట్లోని భారతీయ సెనేటర్ రాజా కృష్ణమూర్తి పిలుపునిచ్చారు. ఎందుకంటే ఇండియన్ డయాస్పొరాతో స్పెషల్ మీటింగ్ జరుగుతుంది. డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం 1.5 ఏళ్ల అవుతుంది. ఇంకా మళ్ళీ ఎలక్షన్స్కి రెడీ అవ్వాలి. ఈ ఇయర్ ఎండింగ్లో కొన్ని ఎలక్షన్స్ ఉన్నాయి, మిడ్ టర్మ్ ఎలక్షన్స్ అని చెప్పని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ పొలిటికల్ యాక్టివిజం పెరుగుతుంది. అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో భారత్ పట్ల ద్వేషభావం పెరుగుతున్నటువంటి నేపథ్యంలో భారతీయ అమెరికన్ సభ్యులు యాక్టివ్ కావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి వీళ్ళు అభిప్రాయపడుతున్నారు. ఫౌండేషన్ ఫర్ ఇండియా అండ్ ఇండియన్ డయాస్పొరా ఆధ్వర్యంలో అమెరికా పార్లమెంటు భవన సముదాయంలో జరిగినటువంటి సదస్సులో అనేక మంది భారత మూలాలు కలిగినటువంటి అమెరికా రాజకీయ నాయకులు ప్రసంగించారనమాట. సో ఇది భారతీయ అమెరికన్లు బాగా చదువుకున్న వాళ్ళు, సంపన్న వర్గం అయినప్పటికీ కూడా అమెరికాలో అనేక కొత్త సవాళ్ళను ఎదుర్కొన్నారని అమెరికన్ కాంగ్రెస్ మెంబర్, అంటే అమెరికా పార్లమెంటు సభ్యుడిగా ఉన్నటువంటి రాజా కృష్ణమూర్తి ఈ మాటలు చెప్పారు. భారతీయ సంప్రదాయాల పట్ల, హిందువుల పట్ల మరింతగా ద్వేషం పెంచేటువంటి ప్రయత్నం కొంతమంది చేస్తున్నారు కాబట్టి అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఆయన సూచిస్తున్నారు. రాబోయేటువంటి రోజుల్లో రేపు ఎలక్షన్స్ జరిగేటువంటి సందర్భం కావచ్చు, మళ్ళీ 2028 ప్రెసిడెంట్ ఎలక్షన్స్ నాటికి భారతీయ అమెరికన్లు చాలా కీలక పాత్ర పోషించే దిశగా అడుగులు పడుతున్నాయి. అనేక సంస్థలు, భారతీయ అమెరికన్లకు చెందినటువంటి మూలాలు కలిగినటువంటి సంస్థలు అక్కడ క్రియాశీలమవుతున్నటువంటి సంకేతాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. సో రాబోయే రోజుల్లో మనం ఈ మధ్య చూసాము, రిషి సునాక్ యూకే ప్రైమ్ మినిస్టర్ అయ్యారు. అదే తరహాలో అమెరికా ప్రెసిడెంట్గా ఒకనాటికి ఒక భారతీయ మూలాలు ఉన్నటువంటి వ్యక్తి రిప్రజెంట్ చేసేటువంటి అవకాశం ఉండొచ్చు. ఇదే రకమైనటువంటి ద్వేషభావాన్ని కనుక నూరిపోస్తే, అమెరికా అంటేనే వలసల స్వర్గం అని చెప్పారంటారు కదా, అలాంటి వలసల స్వర్గం అయినటువంటి దేశంలో ఈ ఒక ప్రాంతం, ఒక దేశం పట్ల వ్యతిరేకతను కనుక నూరిపోస్తే కొత్త సమస్యలు ఎదురవుతాయి, కొత్త సవాళ్ళు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది అనేటువంటి విషయాలు